అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ అండి. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా జరుగుతున్న ప్రతి పోటీ పరీక్షలో కూడా ఈ టాపిక్ నుండి మినిమం 1 or 2 మార్క్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇవ్వడం జరుగుతుందండి. అంత ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుందాం. ముందుగా ఈ క్లాస్లో మనం ఏం తెలుసుకుంటాం అంటే వాయిస్ అంటే ఏంటి, వాయిస్ ఎన్ని రకాలు ఉంటుంది, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి, అదేవిధంగా యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి స్టేట్మెంట్స్ ఏ విధంగా మార్చాలి, ఏ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చగలం, ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చలేం, యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చడానికి గల రూల్స్ ఏంటి, మొత్తం అన్ని కూడా ఈ క్లాస్లో అయితే మాత్రం డిస్కస్ చేయడం జరుగుతుంది. చివరి వరకు చూసినట్లయితే మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయండి. ముందుగా మనం తెలుసుకునేది ఏంటంటే వాయిస్. అసలు వాయిస్ అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్ని చెప్పే విధానాన్ని వాయిస్ అంటామండి. ఈ వాయిస్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే మనకి 2 టైప్స్లో ఉంటాయండి. ఓకేనా? అందులో ఫస్ట్ వన్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, సెకండ్ వన్ ఏంటంటే పాసివ్ వాయిస్. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ అయిన స్టేట్మెంట్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాం. అదేవిధంగా మరి పాసివ్ వాయిస్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యే స్టేట్మెంట్ని మనం పాసివ్ వాయిస్ అంటామండి. ఓకేనా? మరి ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి, అదేవిధంగా ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే గుర్తించుకోండి. ఎగ్జాంపుల్, సత్య ఈట్స్ ఏ బిర్యానీ. ఓకేనా? ఇక్కడ మనకి ఎవరైతే పని చేశారో దాన్ని మనం సబ్జెక్ట్ అంటామండి. ఓకేనా? ఎవరైతే ఫలితాన్ని పొందారో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటామండి. ఓకేనా? ఇక్కడ సత్య ఈట్స్ ఏ బిర్యానీ సబ్జెక్ట్, ఇది మనకి వెర్బ్, ఇది మనకి ఆబ్జెక్ట్. ఓకేనా? ఇది మనకి ఏ రూపంలో ఉంది అంటే యాక్టివ్ వాయిస్ రూపంలో ఉంది. అదేవిధంగా మరి పాసివ్ వాయిస్ అంటే ఏంటంటే ఏ బిర్యానీ ఈజ్ ఈటెన్ బై సత్య. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ మనకి స్టార్టింగ్ వచ్చింది. ఓకేనా? అదేవిధంగా మనకి హెల్పింగ్ వెర్బ్ ఉంది, అండ్ అదేవిధంగా మనకి V3 ఉంది. ఓకేనా? అండ్ మనకి బై వస్తుంది, అదేవిధంగా ఇక్కడ మనకి సబ్జెక్ట్ వస్తుందండి. ఓకేనా? ఇక్కడ మనకి కరెక్ట్గా గమనించవలసింది ఏంటంటే ఆబ్జెక్ట్తోని స్టార్ట్ అయిన సెంటెన్సెస్ మనకి పాసివ్ వాయిస్తో ఉంటాయి, సబ్జెక్ట్తో స్టార్ట్ అయిన సెంటెన్స్ మనకి యాక్టివ్ వాయిస్లో ఉంటాయండి. ఓకేనా? అయితే ఏ సెంటెన్సెస్ మనకి యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చగలం, ఏ సెంటెన్స్ మనం యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చలేము అంటే ముందుగా మనం ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి ఏర్పరచో మనం తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇవైతే మాత్రం మనకి యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి అయితే మాత్రం ఏర్పరచండి. ఫస్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. ఈ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ తెలుసుకునే ముందు ఏంటంటే ముందు మనకి వెర్బ్స్ అనేవి ఏంటంటే 2 రకాలు ఉంటాయండి. అందులోని మెయిన్ వెర్బ్, అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్. అగైన్ ఈ మెయిన్ వెర్బ్స్లోని మనకి 2 రకాలు ఉంటాయండి. అవి ఏంటంటే ట్రాన్సిటివ్ వెర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అండి. ఓకేనా? ఈ ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటంటే ఇక మనం ఈ ట్రాన్సిటివ్ వెర్బ్స్ గురించి అయితే మాత్రం తెలుసుకుందామండి. ఈ ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సెంటెన్స్లోని సబ్జెక్ట్ నుండి పని ఆబ్జెక్ట్ వైపుకు పాస్ ఓవర్ అయితే దానికి ఉపయోగపడే వెర్బ్ని మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటామండి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ద ఫార్మర్ కిల్డ్ ఎ స్నేక్. ఓకేనా? ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది, అదేవిధంగా వెర్బ్ ఉంది, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ నుండి మనకి పని అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ వైపుకు మూవ్ అవుతూ ఉంటుందండి. ఓకేనా? పక్కాగా దీంట్లోనైతే మాత్రం మనకి ఆబ్జెక్ట్ అయితే మాత్రం డెఫినెట్లీగా ఉంటుందండి. సో మనకి పక్కాగా ఆబ్జెక్ట్ ఉండి మనకి పని అనేది ఏంటంటే సబ్జెక్ట్ నుండి ఆబ్జెక్ట్ వైపు మూవ్ అవుతూ అదేవిధంగా దానికి ఉపయోగపడే వెర్బ్ను మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటామండి. ఇక్కడ మనకు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చడానికి డెఫినెట్లీగా మనకి ఆబ్జెక్టివ్ అనేది అయితే మాత్రం పక్కగా ఉండాలండి. ఓకేనా? మనకి ట్రాన్సిటివ్ వెర్బ్స్లో అయితే మాత్రం ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఉండదండి. ఓకేనా? ఆబ్జెక్ట్ ఉండదు, అదేవిధంగా ఈ పని అనేది ఏంటంటే సబ్జెక్ట్ నుండి ఆబ్జెక్ట్వి మూవ్ అవ్వదు. ఓకేనా? లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీ ప్లే, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, అదేవిధంగా ఇక్కడ మనకి వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ లేదు. దీన్ని మనం యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి అయితే మాత్రం మార్చలేమండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లేదు. ఓకేనా? సో ఈ ఆబ్జెక్ట్ లేని వాటిని మనం ఏమంటాం ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అంటాం. అయితే మాత్రం మనం యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి అయితే మాత్రం మనం మార్చలేము. సో మనకి ఈ ఆబ్జెక్టివ్ని ఏ విధంగా గుర్తించాలి అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ ఈట్ ఏ బనానా. ఓకేనా? సబ్జెక్టు ప్లస్ వెర్బ్ కలిపి ప్రశ్నిస్తే
మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. అవి ఏంటి అంటే వాట్, హూమ్. ఈ రెండిట్లలోని ఏదో ఒక దానికి ఆన్సర్ దొరికితే దానికి ఆబ్జెక్ట్ ఉన్నట్టే. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఈ రెండు కలిపి క్వశ్చన్ అడుగుతాయి. ఏంటి? ఐ ఈట్, నేను తిన్నాను. ఏం తిన్నాను అసలు అంటే వాట్, ఏం తిన్నాను అసలు అంటే బనానా, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే హీ టీచర్స్ మీ. ఓకేనా? ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది, అదేవిధంగా వెర్బ్ ఉంది. ఈ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ కలిపితే ఏంటి అంటే దానికి అర్థం ఏంటి? హీ టీచర్స్, ఏంటి టీచర్స్, దానికి అర్థం లేదు. సో ఇది రాంగ్. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కలిపితే హూమ్, ఎవరిని. ఓకేనా? ఇది అయితే మాత్రం ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అయితే మాత్రం అవ్వడం జరుగుతుందండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సెంటెన్స్ లోని ఆబ్జెక్ట్ ఉందా లేదని ఏ విధంగా తెలుసుకుంటాం అంటే సబ్జెక్టు ప్లస్ వెర్బ్ రెండు కలిపి 2 క్వశ్చన్స్ అయ్యాలి. ఏంటి అంటే ఒకటి వాట్ లేదా హూమ్. ఈ రెండిట్లోని ఏదో ఒక దానికి సమాధానం వచ్చినట్లయితే అది మనకి ఆబ్జెక్టివ్ కింద మనం ట్రీట్ చేస్తామండి. ఓకేనా? అండ్ అదే విధంగా ఇంకా వేటికి మనకి ఈ యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ మార్చలేము అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ కి మార్చలేం, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ కి మార్చలేం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ కి మార్చలేం, ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్ కి మార్చలేం. అండ్ అదేవిధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కి అయితే మాత్రం మార్చలేం. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఆశ్చర్యార్థకం ఉన్నటువంటివి. ఓకేనా? మనకి ఇచ్చిన క్వశ్చన్లోని ఆప్షన్లో ఆశ్చర్యార్థకం కలిగి ఉన్నటువంటివి ఏదైనా సరే ఉన్నట్లయితే అదైతే మాత్రం డెఫినెట్లీగా మనకి ఆన్సర్ అయితే మాత్రం అవ్వదండి. యాక్టివ్ వాయిస్ నుండి అయితే మాత్రం పాసివ్ వాయిస్కి అయితే మాత్రం మార్చలేమనేసి ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఓకేనా? సో ఎలిమినేషన్ పద్ధతిలోని మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఇదైతే మాత్రం మనకి యూజ్ అవుతుంది. ఇప్పటివరకు కూడా మనకి ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి, అదేవిధంగా యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం, అండ్ ఏ సెంటెన్స్ మనకి యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి అయితే మాత్రం మార్చడం తెలుసుకుందాం. ఇప్పుడు మరి యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చడానికి ఉండవలసిన రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ముందుగా మనం ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చాలని అంటే మనం కొన్ని విషయాలు అయితే మాత్రం తెలుసుకోవాలండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ది సెంటెన్స్. అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్ అనేది ఏంటి అంటే ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్ టెన్స్లో ఉందా మనం తెలుసుకోవాలండి. ఎందుకోసం అంటే మనకి సెంటెన్స్ అనేది ఏంటంటే ప్రజెంట్ టెన్స్లో ఉంటే దాని యొక్క పాసివ్ వాయిస్ కూడా మనం ప్రజెంట్ టెన్స్లోనే రాయాలండి. అదే మనకి సెంటెన్స్ అనేది ఏంటంటే ఫ్యూచర్ టెన్స్లో ఉంటే దాని యొక్క పాసివ్ వాయిస్ కూడా మనం ఫ్యూచర్ టెన్స్లోనే రాయాలి. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే దర్శి కుక్స్ ఫుడ్. ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ లోనే అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ఓకే? సో మనకి ప్రెజెంట్ టెన్స్ లోని హెల్పింగ్ వెర్బ్స్ ఏమేమి వస్తాయి అంటే ఈజ్, యామ్, ఆర్. పాస్ట్ టెన్స్ లోని హెల్పింగ్ వెర్బ్స్ ఏమేమి వస్తాయి అంటే వాజ్, వర్ వస్తాయి. దర్శి కుక్స్ ఫుడ్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ అదే విధంగా చేంజ్ సబ్జెక్ట్ ఇంటూ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇంటూ సబ్జెక్ట్. అంటే ఇది మనకి సబ్జెక్ట్, ఇది మనకి వెర్బ్, ఇది మనకి ఆబ్జెక్ట్. సో మనకి సబ్జెక్ట్ ప్లేస్లోని ఆబ్జెక్ట్ రావడం జరుగుతుంది. ఏంటి? ఫుడ్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లోని సబ్జెక్ట్ రావడం జరుగుతుంది. ఏంటి? దర్శి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? రైట్ ఎ సూటబుల్ హెల్పింగ్ వెర్బ్ ఫర్ ద ఆబ్జెక్ట్. అంటే ఈ ఆబ్జెక్ట్కి సంబంధించి సరైన హెల్పింగ్ వెర్బ్ అయితే మాత్రం రాయాలండి. అది ఏ విధంగా రాస్తాము అంటే ఇది మనకి సింగులర్లో ఉంటే సింగులర్లో హెల్పింగ్ వెర్బ్ రాస్తాం, ప్లూరల్లో ఉంటే ప్లూరల్లో హెల్పింగ్ వెర్బ్ అయితే మాత్రం రాస్తాం. ఇది మనకి ఫుడ్ అని ఉంది. ఓకేనా? సింగులర్లో ఉంది కాబట్టి మనకి హెల్పింగ్ వెర్బ్, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఈజ్ రాస్తాం. అండ్ అదే విధంగా వీ షుడ్ యూజ్ ఓన్లీ V3 ఇన్ పాసివ్ వాయిస్. అంటే మనకి ఇది అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా గుర్తించుకోవాలి. ఎందుకంటే మనకు పాసివ్ వాయిస్లోని మనకి ఎప్పుడు కూడా V3ఏ మనం రాయాలండి. ఓకేనా? మనకి యాక్టివ్ వాయిస్లోని అయితే మాత్రం V1 ఇచ్చినా, V2 ఇచ్చినా, V3 ఇచ్చినా, ఏమి ఇచ్చినా పాసివ్ వాయిస్లో అయితే మాత్రం మనం ఎట్టి పరిస్థితులను కూడా V3ఏ మనం రాయడం జరుగుతుంది. సో కుక్స్, దీనికి V3 ఏంటి అంటే కుక్కడ్ అండి, కుక్కడ్ అవుతుంది. ఓకేనా? ఫుడ్ ఈజ్ కుక్డ్, V3 అయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఆఫ్టర్ రైటింగ్ V3 వీ షుడ్ యూజ్డ్ బై. అంటే ఏంటి అంటే ఈ V3 రాసిన తర్వాత ఏం రాయాలి అంటే బై అయితే మాత్రం రాయాలండి. ఇదైతే మాత్రం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. సో ఇది మనకి ఏమొచ్చింది? ఫుడ్ ఈజ్ కుక్డ్ బై దర్శి. సో మనం ఏ విధంగా మార్చాల్సి అంటే సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్లోని, ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాం. అదేవిధంగా మనకి ఆబ్జెక్ట్
ఏ స్టేజ్లో ఉందో దానికి తగ్గట్టు హెల్పింగ్ వెర్బ్ రాస్తాం. అండ్ మనకి వెర్బ్ అప్పుడు కూడా V3లో రాయడం జరిగింది. అండ్ హెల్ప్ V3లో రాసిన తర్వాత మనం బైని అయితే మాత్రం యూజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి అయితే మాత్రం మనం మార్చడం జరుగుతుందండి. ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న ప్రొనౌన్స్ పాసివ్ వాయిస్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మారుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ముందుగా ఐ అనేది పాసివ్ వాయిస్లో ఏ విధంగా మారుతుంది అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నవి పాసివ్ వాయిస్లోనికి ఐ అనేది మీగా మారుతుంది, ఉయ్ అనేది అస్గా మారుతుంది, యు అనేది సేమ్ యూగా మారుతుంది, అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా సరే. అదేవిధంగా హీ అనేది హిమ్గా మారుతుంది, అండ్ షీ అనేది హెర్గా మారుతుంది, ఇట్ అనేది ఇట్గా మారుతుంది, దే అనేది దమ్గా అయితే మాత్రం మారడం జరుగుతుందండి. ఈ విధంగా యాక్టివ్ వాయిస్లో ఉన్న ప్రొనౌన్స్ మనకి పాసివ్ వాయిస్లోని ఈ విధంగా అయితే మాత్రం మారడం జరుగుతుందండి. ముందుగా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అది పాసివ్ వాయిస్ మార్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటామండి. ఓకేనా. మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నది. ఇది మనకి పాసివ్ వాయిస్లోకి వెళ్తే ఏ విధంగా మారుతుంది అంటే ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్. ఓకేనా. ఈ హెల్పింగ్ వెర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని ఏమేమి ఉంటాయి అంటే ఈజ్, యామ్, ఇవి సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో ఉంటే ఆర్. ఓకేనా. ప్లస్ ఇక్కడ V1 కాస్త పాసివ్ వాయిస్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే V3 అవుతుందండి. ప్లస్ బై, ఈ బై అయితే మాత్రం యాడ్ చేయడం జరుగుతుందండి. ఈ లాస్ట్ సబ్జెక్ట్. ఓకేనా. సో ఈ విధంగా మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నది మనకి పాసివ్ వాయిస్లోకి అయితే మాత్రం మార్చడం జరుగుతుంది. యాక్టివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి, అదేవిధంగా పాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుందండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి. ఇప్పుడు మనం ఒక్కొక్క టెన్స్లోని ఒక్కొక్క స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి ఏ విధంగా మారుస్తాం అనేది తెలుసుకుంటామండి. ఓకేనా. లైక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ హెల్ప్ హిమ్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇది పాసివ్ వాయిస్లోనికి ఏ విధంగా మారుస్తాం అంటే ఇవి యాక్టివ్ వాయిస్లో ఉండి ఏ విధంగా మార్చాలి మనం పాసివ్ వాయిస్లోకి అయితే మాత్రం మార్చాలి. మనం ముందే తెలుసుకున్నాం ఒక స్టేట్మెంట్ అనేది ఏంటంటే యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చినట్లయితే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ అయితే మాత్రం మారుతూ ఉంటాయండి. ఓకేనా. ఇందులో సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. మనకి ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో రావాలి. హిమ్ అంటే ఇక్కడ మనకి పాసివ్ వాయిస్లోకి ఏం వస్తుంది అంటే హీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హీకి తగ్గట్టు హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఇది సింగులర్లో ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో కాబట్టి ఈజ్ రాస్తాం. V3లో ఏమవుతుంది అంటే హెల్ప్డ్ అవుతుంది. ఓకేనా. మనకి V3 మార్చిన తర్వాత ఏం తెలుసుకున్నాం అంటే బై అనేది యాడ్ చేయాలి అనేసి. ఓకేనా. ఇక్కడ ఐ ఉంది, ఐ పాసివ్ వాయిస్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే మీ అవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే హీ ఈజ్ హెల్ప్డ్ బై మీ. అంటే ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఏముంది అంటే ఐ హెల్ప్డ్ హిమ్. ఇది పాసివ్ వాయిస్లోకి ఏం మారింది అంటే హీ ఈజ్ హెల్ప్డ్ బై మీ. ఇక్కడ మనకి సెంటెన్స్ థియరీ అయితే మాత్రం మారుతుంది కానీ దీని యొక్క అర్థం అయితే మాత్రం ఎప్పుడు కూడా మారదండి. అర్థం అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది కానీ దీని యొక్క స్ట్రక్చర్ అయితే మాత్రం మారుతూ ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా వి ఈట్ రైస్, ఇక్కడ మనకి ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది మనకి ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేసెస్ డిస్ప్లేస్ చేస్తాం. ఏంటి అంటే రైస్. ఇక్కడ ఏంటి వి అనేది మనకి పాసివ్ వాయిస్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే అజ్ అవుతుంది. ఇక్కడ రైస్ ఉంది, ఈ రైస్కి తగ్గట్టు హెల్పింగ్ వెర్బ్ ఏంటి అంటే మనకి ఈజ్ వస్తుంది, సింపుల్ ప్రెజెంట్ లాగా ఉంది కాబట్టి. అదేవిధంగా ఈట్ ఉంది, ఈట్కి మనకి V3 ఏమొస్తుంది అంటే ఈటెన్. ఓకేనా. ఈటెన్ మనకి V3 తర్వాత ఏం రాయాలి అంటే బై రాయాలి. ఓకేనా. రైస్ ఈజ్ ఈటెన్ బై అస్. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ పీపుల్ లైక్ గుడ్ మేనర్స్, ఇది మనకి పాసివ్ వాయిస్లోకి మార్చాలి. మనకి తెలుసుకుందాం, ఇది సబ్జెక్టు, ఇది మనకి ఆబ్జెక్ట్. ఆబ్జెక్టు సబ్జెక్టు ప్లేస్ను మారుస్తాం. ఏంటి సబ్జెక్ట్స్ చేంజ్ చేస్తాం. గుడ్ మేనర్స్, ఇక్కడ పీపుల్. ఈ గుడ్ మేనర్స్ ప్లూరల్లో ఉంది కాబట్టి మనకి ఆర్ రాస్తాం. ఓకేనా.
నెక్స్ట్ ఇక్కడ వెర్బ్ ఉంది. ఈ వెర్బ్ మనకి V3లో ఏమవుతుంది అంటే లైక్డ్ అవుతుంది. V3 రాసిన తర్వాత మనం ఏం రాస్తాం అంటే డెఫినెట్గా బై రాయాలి. ఏంటి? గుడ్ మేనర్స్ ఆర్ లైక్డ్ బై పీపుల్. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఐ ఎక్స్పెక్ట్ గుడ్ న్యూస్. ఇది ఏ విధంగా పాసివ్ వాయిస్లో రాస్తాం అంటే గుడ్ న్యూస్. హెల్పింగ్ వెర్బ్ ఏమవుతుంది అంటే ఈజ్ అవుతుందండి. ఓకేనా? అండ్ అదేవిధంగా ఆ చివరికి వెళ్తే ఏమవుతుంది అంటే మీ అవుతుంది సబ్జెక్ట్. గుడ్ న్యూస్ ఈజ్. నెక్స్ట్ ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్ట్కి V3 ఏమవుతుంది అంటే ఎక్స్పెక్టెడ్. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ V3 తర్వాత మనం బై రాయాలి. ఓకేనా? గుడ్ న్యూస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై మీ. సో ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి అయితే మాత్రం మనం చేంజ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. ఈ ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి ఏ విధంగా మార్చాలని అంటే మనం గుర్తుపెట్టుకోండి, కంటిన్యూ టెన్సెస్ అంటే దీనికి ఇంగ్ ఫామ్ అయితే మాత్రం యాడ్ అయి ఉంటుందండి. ఈ ఇంగ్ ఫామ్ అనేది మనకి పాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి మనకి బీయింగ్ ఏర్పడుతుందండి. ఓకేనా? లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హీ ఈజ్ మేకింగ్ ఏ టాయ్. ఓకేనా? ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇది మనకి పాసివ్ వాయిస్లోనికి ఏ విధంగా మారుస్తుంది అంటే ఏ టాయ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లోని, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోని మారుస్తాం కదా. ఏంటి? ఏ టాయ్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లోనికి ఆబ్జెక్ట్ వచ్చింది. అదేవిధంగా ఆబ్జెక్ట్ ప్లేస్లోని హీ మనకి పాసివ్ వాయిస్కి ఏమవుతుందంటే హిమ్ అవుతుంది. ఓకేనా? తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏ టాయ్ ఉంది కదా, దీనికి ఏమవుతుంది అంటే ఈజ్. ఇంగ్ ఉంది. ఓకేనా? కంటిన్యూ టెన్స్ కాబట్టి ఇక్కడ ఈ ఇంగ్ ఫామ్ అనేది ఏంటంటే ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత బీయింగ్గా మారుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ వెర్బ్ అనేది ఏంటంటే మనకి V3లోకి మారుతుంది. ఓకేనా? ఈ మేక్, ఈ ఇంగ్ ఫామ్ ఇక్కడ బీయింగ్గా మారింది. ఈ మేక్ అనేది ఏంటంటే V3లోకి మారితే ఏమవుతుంది అంటే మేడ్. మనకి V3 తర్వాత ఏం రాయాల్సి అంటే బై అనేది అయితే మాత్రం రాస్తామండి. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ ఎక్స్ట్రాగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఎక్స్ట్రా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి కంటిన్యూ టెన్స్కి ఇంగ్ ఫామ్ వస్తుంది కదా, ఈ ఇంగ్ ఫామ్ ఎక్స్ట్రాగా ఏంటి అంటే బీయింగ్గా మారుతుంది. మిగతా యాజ్ టీజ్గా అలాగే రాస్తాం. మిగతా అంతా యాజ్ టీజ్గా కామన్. ఒక్క ఈ ఇంగ్ ఫామ్ కాస్త ఈ బీయింగ్ యాడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తాం. వీఆర్ రైటింగ్ లెటర్స్. ఓకేనా? ఇది మనం పాసివ్ వాయిస్కి ఏ విధంగా రాస్తాం అంటే లెటర్స్. ఓకేనా? లెటర్స్ ఆర్ హెల్పింగ్ వెర్బ్. ఓకేనా? ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కదా, ఇది సబ్జెక్ట్లో మారింది. అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్ మారింది. ఇక్కడ రైటింగ్ ఉంది. ఓకేనా? ఈ రైటింగ్ V4. ఈ ఇంగ్ ఫామ్ కాస్త బీయింగ్గా మారుతుంది. ఇక్కడ రైటింగ్ కాస్త ఏ విధంగా మారుతుంది అంటే రిటర్న్గా మారుతుంది. ఓకేనా? రిటర్న్గా మారిన తర్వాత ఇక్కడ V3 తర్వాత బై రాస్తాం. అదేవిధంగా ఇక్కడ వి కాస్త అస్గా మారుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి అయితే మాత్రం మనకి ప్రజెంట్ కంటిన్యూ టెన్స్లో అయితే మాత్రం మార్చడం జరుగుతుందండి. ఓకేనా? ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలని అంటే మనకి సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకి ఏంటి అంటే ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. ఇది మనకి పాసివ్ వాయిస్గా మార్చాలని అంటే ఏ విధంగా మారుస్తుంది అంటే మనకి ఆబ్జెక్ట్ స్టార్టింగ్ వస్తుంది. అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఈ విధంగా మనకి స్ట్రక్చర్ అయితే మాత్రం మారడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఓకేనా? ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోని సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి ఏ విధంగా మారుస్తాం అంటే మనకి ఐ హ్యావ్ రిసీవ్డ్ యువర్ లెటర్. ఓకేనా? మనం గుర్తుంచుకోండి, ఇది యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చాలంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాల్సి అంటే మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే సబ్జెక్ట్గా మారుతుందండి. ఓకేనా? సబ్జెక్ట్
ప్లస్ ఇక్కడ హ్యావ్ ఉంది కదా, ఈ హ్యావ్కి హ్యావ్ అయితే హ్యావ్, హ్యాజ్ అయితే హ్యాజ్ ప్లస్ ఈ హ్యావ్ ప్లస్ బీన్ అయితే మాత్రం యాడ్ అవుతుంది. ఓకేనా, హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా స్ట్రక్చర్ అయితే మాత్రం ఉండడం జరుగుతుందండి. ఓకేనా, అయితే ఇక్కడ ముందు ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇవి ప్లేసెస్ చేంజ్ చేద్దాం. ఏమవుతుంది చూడంటే యువర్ లెటర్స్. ఓకేనా, ఇక్కడ హ్యావ్ ఉంది కదా, హ్యావ్ ప్లస్ బీన్ అని చెప్పాను, హ్యావ్ బీన్. ఓకేనా, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చినట్లయితే బీన్ అయితే మాత్రం యాడ్ చేస్తాం. ఓకేనా, ఇక రిసీవ్డ్ ఉంది. ఈ రిసీవ్డ్కి V3 ఏంటి అంటే రిసీవ్డ్, V3 తర్వాత ఏమవుతుంది బై. ఓకేనా, ఈ బై తర్వాత ఈ సబ్జెక్ట్ మనకు ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే మీ అవుతుందండి. యువర్ లెటర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై మీ. కంటిన్యూ టెన్స్కి ఇంగ్ ఫామ్ కాస్త ఏమవుతుంది అంటే బీయింగ్ ఏర్పడుతుంది కదా, ఇక్కడ మనకి హ్యాజ్ లేదా హ్యావ్ వస్తే మనకి బీన్ అనేది యాడ్ చేసుకుంటాం అంతే, మిగతా యాజ్ టీజ్గా అలాగే రాసేస్తామండి. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఐ హ్యావ్ టేకెన్ కాఫీ. ఓకేనా, మనకి ఇది సబ్జెక్ట్, ఇది మనకి ఆబ్జెక్ట్ కదా, ప్లేసెస్ చేంజ్ చేద్దాం. ఏంటి కాఫీ. ఓకేనా, ఇక్కడ హ్యావ్ ఇచ్చాడు, హ్యావ్ అయితే మనకేంటి హ్యావ్ బీన్ రాస్తాం, హ్యావ్ బీన్. తర్వాత ఏంటి టేకెన్, యాజ్ టీజ్గా టేకెన్ V3గా రాస్తాం. నెక్స్ట్ V3 తర్వాత బై రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ కాస్త ఏమవుతుంది అంటే మీగా మారుతుంది. ఓకేనా, సో ఈ విధంగా కాఫీ హ్యావ్ బీన్ టేకెన్ బై మీ. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దర్శి హ్యాస్ ఆఫర్డ్ మీ ఏ టీ. దీన్ని మనం పాసివ్ వాయిస్లోనికి ఏ విధంగా మారుస్తామంటే మనకి టీ అంటే యాజ్ టీజ్ రాస్తాం. ఇక్కడ హ్యాజ్ వచ్చింది, హ్యాజ్ వస్తే నెక్స్ట్ ఏం చేస్తాం అంటే హ్యాస్ బీన్, హ్యాస్ బీన్. ఓకేనా, తర్వాత ఆఫర్డ్. ఓకేనా, V3గా రాస్తాం, ఆఫర్డ్ రాస్తాం. నెక్స్ట్ ఏంటెన్స్ అంటే బై, బై రాసి ఇక్కడ దర్శి కదా, యాజ్ టీజ్గా దర్శి రాస్తాం. ఓకేనా, ఈ విధంగా టీ హ్యాస్ బిన్ ఆఫర్డ్ బై దర్శి. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి అయితే మాత్రం మార్చడం జరుగుతుంది. ఈ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉన్నట్లయితే మనకి ఈ బీన్ అయితే మాత్రం యాడ్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది. మిగతా యాజ్ టీజ్కి ఎలాగున్నది మనం నేర్చుకున్నట్టుగా అలాగే రాస్తామండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి ఏ విధంగా మార్చాలి అంటే మనకి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. పాసివ్ వాయిస్ ఏ విధంగా మారుతుంది అంటే ఆబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్ అయితే మాత్రం రావడం జరుగుతుందండి. ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుస్తాం అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ముందుగా మనం ఏం రాసుకుంటాం అంటే ఆబ్జెక్ట్ రాసుకుంటాం. ఏంటి మై క్లాత్స్. ఓకేనా, ఇక్కడ ప్లోరల్లో ఉంది కాబట్టి ఏమొస్తుంది అంటే వర్ వస్తుంది. ఓకేనా, ప్లస్ V3 ఏమొస్తుంది అంటే వాష్. ఈ మెయిన్ వెర్బ్ తర్వాత ఈ V3 తర్వాత ఏమొస్తుంది అంటే బై వస్తుంది. ఓకేనా, బై ఇక్కడ షీ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే హెర్ అవుతుందండి. ఓకేనా, అంటే మై క్లాత్స్ వర్ వాష్డ్ బై హెర్. అదేవిధంగా నెక్స్ట్ ఐ కాల్ హిమ్. ఓకేనా, ఇది పాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుతుంది అంటే ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ పాసివ్ వాయిస్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే హీ అవుతుంది. మనకి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సింగులర్ కాబట్టి హీ వాస్. ఓకేనా, ఇక్కడ మనకి V3లో రాస్తే ఏమవుతుంది అంటే కాల్డ్.
ఈ V3 తర్వాత ఏం రాస్తుంది చూడండి అంటే బై. ఓకేనా, ఇక్కడ ఐ కాస్త ఏమవుతుంది చూడండి అంటే మీ అవ్వడం జరుగుతుందండి పాసివ్ వాయిస్లోని. ఓకేనా, అంటే హీ వాజ్ కాల్డ్ బై మీ. అదేవిధంగా నెక్స్ట్ హీ థాట్ మీ. ఇది మనకి పాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుతుంది చూడండి అంటే మీ. పాసివ్ వాయిస్లోకి వెళ్తే ఏమవుతుంది చూడండి అంటే ఐ. ఓకేనా, హై. ఇక్కడ మనకి సింగులర్ ఉంది కాబట్టి ఐ వాస్. ఈ థాట్కి V3 ఏంటి థాట్. ఓకేనా, ఇక్కడ హీ ఉంది బై హీ. మనకి పాసివ్ వాయిస్ మనకి ఏమవుతుంది చూడండి అంటే హిమ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ లోకి అయితే మాత్రం మార్చడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ మనకి సింగులర్లో ఉంటే వాజ్ వస్తుంది, ప్లూరల్లో ఉంటే మనకి వర్ వస్తుందండి. అది ఒక్కటి చూసుకుంటే మిగతా యాజ్ ఇట్ ఈజ్ అలాగున్నది అలాగా రాసేస్తాం. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే అంటే పాస్ట్ కంటిన్యూ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూ టెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా అయితే మాత్రం స్ట్రక్చర్ ఉంటుంది. ఇది పాసివ్ వాయిస్ ఉన్న స్ట్రక్చర్ ఏ విధంగా మారుతుంది అంటే మనకి ఆబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఈ ఇంగ్ అనేది ఏ విధంగా తయారవుతుంది అంటే బీయింగ్గా మారుతుంది. ప్లస్ ఈ V1 ఏ విధంగా మారుతుంది అంటే V3గా మారుతుంది. ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఈ విధంగా పాసివ్ వాయిస్ లోకి అయితే మాత్రం మారడం జరుగుతుందండి. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే సచిన్ వాస్ ప్లేయింగ్ క్రికెట్. ఇది మనకి పాసివ్ వాయిస్ లోకి ఏ విధంగా మారుస్తుంది అంటే ఇక్కడ మనకి గుర్తుంచుకోండి సచిన్ అనేది సబ్జెక్ట్, ఇది మనకి వెర్బ్ V4. మనకు గుర్తుంచుకోండి V1 ప్లస్ ఇంగ్ ఉంటే ఇది మనకి ఏమవుతుంది అంటే V4 అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, సో మనకి ముందే తెలుసుకున్న ఏంటి అంటే మనకి యాక్టివ్ వాయిస్లోని V1 ఉన్నా V2 ఉన్నా V3 ఉన్నా ఏ విధంగా ఉన్నా పాసివ్ వాయిస్లో అయితే మాత్రం మనకు V3 మాత్రమే రాయాలండి. ఓకేనా, ఇది మనకి ఆబ్జెక్టివ్. ఓకేనా, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫస్ట్ రాయడం జరుగుతుందండి. ఏంటి క్రికెట్. ఓకేనా, తర్వాత వజ్ ఉంది కదా, వజ్ రాస్తాం. ఓకేనా, వజ్ తర్వాత ఇక్కడ ING ఉంది కాబట్టి ఇది ఏ విధంగా మారుతుంది అంటే బీయింగ్ యాడ్ చేస్తాం. ప్లస్ ప్లే ఉంది. ఓకేనా, సో ప్లే రాస్తాం. నెక్స్ట్ బై సబ్జెక్ట్ ఏంటి సచిన్. అంటే క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై సచిన్. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ ఉన్నది, ఈ విధంగా పాసివ్ వాయిస్ అయితే మాత్రం రాయడం జరుగుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ వాజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఓకేనా, ఇది మన పాసివ్ వాయిస్ ఏ విధంగా మార్చుకుంటాం చూడండి. ది ప్లాంట్స్ వాజ్ బీయింగ్, ఎందుకంటే ఇక్కడ ING ఉంది కాబట్టి ఇక్కడ మనకి బీయింగ్ యాడ్ చేస్తామండి. ఈ వాటరింగ్ కాస్త V3 ఏమవుతుందంటే వాటర్డ్. ఓకేనా, వాటర్డ్. V3 తర్వాత ఏం రాస్తాం బై రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ షీ ఉంది. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో షీ అనేది పాసివ్ వాయిస్లో ఏమవుతుంది అంటే హెర్ అవుతుంది. అంటే ద ప్లాంట్స్ వాజ్ బీయింగ్ వాటర్డ్ బై హెర్. ఈ విధంగా మనకి యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్లోకి అయితే మాత్రం మనకి పాస్ట్ కంటిన్యూ టెన్స్లో అయితే మాత్రం రాయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు తెలిసింది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్లోని యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి సెంటెన్స్ ఏ విధంగా మార్చాలనేది మనం తెలుసుకుంటామండి. ఓకేనా, దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇది మనకి యాక్టివ్ వాయిస్లోని స్ట్రక్చర్. ఇది పాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుస్తాం చూడండి. ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ అంటే పక్కన ఏమవుతుంది చూడండి మనకి బీన్ యాడ్ చేస్తాం. ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఈ విధంగా మనం మార్చడం జరుగుతుందండి. ఓకేనా, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే అశోక హ్యాడ్ రూల్డ్ ఇండియా. దీన్ని మనం పాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుస్తాం చూడండి. ఇండియా హ్యాడ్
బీని అయితే యాడ్ చేస్తాం ఓకేనా. ప్లస్ ఏమవుతుంది సార్ అంటే రూల్ బై యాడ్ చేస్తాం. V3 తర్వాత మనం బై యాడ్ చేయాలి కదా. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏముంది అశోక ఓకేనా. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్లోకి అయితే మాత్రం మార్చడం జరుగుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఐ హ్యాడ్ సాల్వ్డ్ ద సమ్స్. దీన్ని ఏ విధంగా రాస్తాం చూడంటే ద సమ్స్ హ్యాడ్ తర్వాత బీని అయితే మాత్రం యాడ్ చేస్తాం. ప్లస్ V3 ఏంటి సాల్వ్డ్ తర్వాత మనం బై అయితే మాత్రం యాడ్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది చూడంటే ఐ. ఇది పాసివ్ వాయిస్లోకి వెళ్తే ఏమవుతుంది చూడంటే మీ, అంటే ద సమ్స్ హ్యాడ్ బీన్ సాల్వ్డ్ బై మీ. ఈ విధంగా రాస్తామండి ఓకేనా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హ్యాడ్కి ఎక్స్ట్రాగా బీని అయితే మాత్రం యాడ్ చేస్తాం. అదొక్కటైతే మనం తెలుసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్లోని యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి ఏ విధంగా మార్చాలి అంటే ఈ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇది మనకి యాక్టివ్ వాయిస్ ఉంది కదా. ఇది పాసివ్ వాయిస్ మనకి ఏ విధంగా మార్చుతాం చూడంటే ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ బి యాడ్ చేస్తాం ఓకేనా. ప్లస్ V3 బై ప్లస్ సబ్జెక్ట్. ఇది మనకి పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి ఓకేనా. దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏ విధంగా మారుస్తాం చూడంటే గిరి విల్ మ్యారీ పద్మ. ఇది మనకి సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది మనకి పాసివ్ వాయిస్ మనకి ఏ విధంగా మారుస్తాం చూడంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లోని ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో మారుస్తాం. అంటే ఏంటి పద్మ ఓకేనా. పద్మ విల్ తర్వాత ఏం యాడ్ చేయమని చెప్పాం మనం బి యాడ్ చేయమని చెప్పాం ఓకేనా. బి. అదేవిధంగా మ్యారీ ఉంది. మ్యారీకి V3 ఏంటి మ్యారీడ్. V3 తర్వాత ఏం రాయాలి అంటే బై రాస్తాం. బై తర్వాత ఏం యాడ్ చేస్తాం చూడంటే సబ్జెక్ట్ యాడ్ చేస్తాం. ఏంటి గిరి. ఈ విధంగా పద్మ విల్ బి మ్యారీడ్ బై గిరి ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ షల్ టీచ్ ఏ లెసన్ ఓకేనా. ఇక్కడ మనకి ఈ లెసన్ అనేది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోనే వస్తుంది. మనకి పాసివ్ వాయిస్ మనకి ఏ విధంగా మారుస్తాం చూడంటే ఏ లెసన్ ఓకేనా. ఏ లెసన్ తర్వాత షల్ తర్వాత ఏం యాడ్ చేయమని చెప్పాను చూడంటే బి ఓకేనా. టీచ్ ఉంది. ఈ టీచ్కి మనకి V3 ఏంటి అంటే థాట్ తర్వాత ఈ V3 తర్వాత ఏమవుతుంది చూడంటే బై వస్తుంది. బై ఐ కాస్త పాసివ్ వాయిస్లో ఏమవుతుంది చూడంటే మీ, అంటే ఏ లెసన్ షల్ బి థాట్ బై మీ. ఈ విధంగా మనకి రాయడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇది మనకి పాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఏ విధంగా వస్తుంది అంటే మనకి ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఈ విధంగా మనకి పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అయితే మాత్రం రావడం జరుగుతుందండి ఓకేనా. ఎక్స్ట్రా మనకి ఇక్కడ హ్యావ్ వస్తే మనకి హ్యావ్ బీన్ అయితే మాత్రం యాడ్ చేయడం జరుగుతుందండి అంతే ఓకేనా. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి ఏ విధంగా మారుస్తాం చూడంటే రాజు విల్ హ్యావ్ సెలెక్టెడ్ హిమ్ ఓకేనా. ఈ విధంగా మనకి యాక్టివ్ వాయిస్ ఉంది కదా. ఇది మనకి పాసివ్ వాయిస్ నుండి ఏ విధంగా మారుస్తాం చూడంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో అయితే మాత్రం మనం చేంజ్ చేస్తాం. మనకి హిమ్ ఉంది ఆబ్జెక్ట్. ఇది మనకి సబ్జెక్ట్లోకి వస్తే ఏమవుతుంది చూడంటే పాసివ్ వాయిస్లోనికి హీ అవుతుంది ఓకేనా. హీ ఇక్కడ ఏముంది విల్ హ్యావ్ ఉంది కదా. విల్ హ్యావ్ బీన్ యాడ్ చేస్తాం ఓకేనా. హ్యావ్ బీన్ సెలెక్టెడ్
సెలెక్టెడ్ V3 తర్వాత ఏమొస్తుందంటే బై. ఓకేనా, ఇక్కడ సబ్జెక్టు రాజు ఈ చివరి ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. సో ఏమొచ్చింది అంటే హీ విల్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బై రాజు. సో ఈ విధంగా మన పాసివ్ వాయిస్లోకి అయితే మాత్రం మార్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సచ్ ఏ విల్ హ్యావ్ బ్లెస్డ్ అస్. ఇది మనకి పాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుస్తుంది అంటే అజ్ వచ్చింది అంటే ఈ అజ్ పాసివ్ వాయిస్లోకి మార్చితే ఏమవుతుందంటే వి అవుతుందండి. ఓకేనా, వి విల్ హ్యావ్ బీన్ సో we will have been blessed. ఓకేనా, బ్లెస్డ్. ఇక్కడ V3 తర్వాత బై. తర్వాత మనకి సబ్జెక్ట్ ఏముంది అంటే సత్య. ఈ సత్య అనేది చివరి సబ్జెక్ట్ రాస్తాం. ఓకేనా, ఈ విధంగా we will have been blessed by Satya. సో ఈ విధంగా యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే మాత్రం రాయడం జరుగుతుందండి. ఈ విధంగా మనం నార్మల్గా నేర్చుకున్నట్లయితే టెన్సెస్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయండి. కానీ యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి ఎన్ని టెన్సెస్ రాయగలము అంటే కేవలం 8 మాత్రమే రాయగలమండి. ఓకేనా, సో ఇక్కడ నుండి ఇక్కడికి ఈ 8 కరెక్ట్గా నేర్చుకుంటే మనకి సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.